పూర్వం రామాంజీపురం అనే గ్రామములో అంజయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అంజయ్య చిన్నతనంలోనే తల్లి తండ్రి ప్రమాదవశాత్తు మరణించారు. అంజయ్యను ఆ గ్రామంలోని వృద్ధాశ్రమానికి యజమాని అయిన ఒక పెద్దాయన పెంచి పెద్ద చేశాడు. అయితే కాలక్రమేణా ఆ పెద్దాయన మరణించాడు. వృద్ధాశ్రమ బాధ్యతను అంజయ్యకు అప్పగించారు వృద్ధాశ్రమములోని పెద్ద వయసు వారందరూ. అంజయ్యకు కొద్దిగా వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేసుకుంటూ వృద్ధాశ్రమం చూసుకునేవాడు. వ్యవసాయంలో పెట్టుబడులకు పోగా మిగిలిన డబ్బులను వృద్ధాశ్రమానికి ఉపయోగించేవాడు. ఒకసారి ప్రక్క గ్రామము అయిన విశాలపురానికి సుశర్మ అనే పండితుడు వచ్చారు. సుశర్మ గారు మంచి పండితుడు. ఊరూరు తిరుగుతూ ప్రవచనాలు చెప్పేవారు. మధ్య మధ్యలో మంచి మాటలు, నీతి వాక్యాలు చెబుతూ ప్రజలను ఆకర్షించేవారు. విశాలపురానికి ప్రవచనాలు చెప్పడానికి వచ్చి 3 నెలల పాటు విశాలపురంలోనే ఉన్నారు. గ్రామస్తులే ఆయనకు ఆతిథ్యం కల్పించారు. అంజయ్య కూడా సుశర్మ గారి ప్రవచనాలకు వెళ్ళేవాడు. సుశర్మ గారి బోధనలు విన్నవారిలో ఆతిథ్యానికి ఆహ్వానించని వ్యక్తి అంజయ్య ఒక్కడే. సుశర్మ గారు అంజయ్య తనకు ఆతిథ్యానికి ఆహ్వానించకపోవటంతో ఇలా అనుకుంటారు, అంజయ్య పిసినారేమో, లేక నా బోధనలు అర్థం కాలేదేమో అని అనుకుంటారు. ఆ మరుసటి రోజు ప్రవచనాలు ప్రారంభిస్తూ ప్రవచనాలకు వచ్చిన వారిని ఇలా అడుగుతారు, కొన్నాళ్లుగా అబద్ధం ఆడకూడదని, ఇతరులకు సహాయపడాలని చెప్పుకున్నాం. వాటిని పాటించిన వారెవరో, ఏ మంచి పనులు చేశారో చెప్పండి అని అడుగుతారు సుశర్మ గారు. సుశర్మ గారు అడిగిన ప్రశ్నకు సభలోని వారు ఒక్కొక్కరు వాళ్ళు చేసిన మంచి పనులను ఇలా చెప్తారు. ఒకరు పేద పిల్లలకు దుస్తులు పంచాను. మరొకరు మా ప్రాంతంలో తాగునీటికి కష్టాలు పడుతున్న ప్రజలకు బావి తవ్వించాను. ఇంకొకరు ముసలి దంపతులకు వైద్య సహాయం అందించాను అని ప్రతి ఒక్కరూ వారు చేసిన సహాయం గురించి చెప్తారు. వారు చేసిన మంచి పనులకు, సహాయాలకు అందరినీ అభినందించారు సుశర్మ గారు. ఇక సుశర్మ గారు ప్రవచనాలు బోధించడం ప్రారంభించారు. సభ పూర్తి అయ్యాక అంజయ్యను పిలిచి ఇలా అడుగుతారు, అంజయ్య, సభలో నువ్వు చేసిన సహాయమేమిటో చెప్పలేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన సహాయం ఏమిటో అని అడుగుతారు సుశర్మ గారు. సుశర్మ గారు అడిగిన ప్రశ్నకు అంజయ్య ఇలా చెప్తాడు, అయ్యా, నేను సహాయం లాంటివి ఏమీ చెయ్యలేదు. నా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించటానికే సరిపోతుంది. ఇక సమయముంటే మీలాంటి మహానీయుల ప్రవచనాలు వింటుంటాను అని సమాధానము చెప్తాడు అంజయ్య. అంజయ్య మాటలు విన్న సుశర్మ గారు ఇలా చెప్తారు, నువ్వు చెప్పిన అంశాలన్నీ నీ బాధ్యత. నీకు ఎలాంటి సంబంధం లేని వాళ్లకు చేసేదే సహాయం అని చెప్తారు సుశర్మ గారు. సుశర్మ గారి మాటలకు అంజయ్య ఇలా అంటాడు, అయ్యా, నాకున్న కొద్దిపాటి ఆదాయంతో పెద్ద కుటుంబాన్ని పోషించటమే కష్టంగా ఉంది అని అంటాడు అంజయ్య. అంజయ్య మాటలకు సుశర్మ గారు ఆశ్చర్యపోతూ ఇలా అంటారు, అంత పెద్ద కుటుంబమా అని ఆశ్చర్యంగా అడుగుతారు సుశర్మ గారు. అంజయ్య ఇలా చెప్తాడు, అవును శర్మగారు, మా కుటుంబంలో 4 పిల్లలు, 12 మంది పెద్దలు అని బదులిచ్చాడు అంజయ్య. అంజయ్య మాటలకు ఆశ్చర్యపోతూ ఇలా అంటారు, అవునా అంటూ సుశర్మ గారు ఆశ్చర్యపోయారు. అంజయ్య సుశర్మ గారు సంభాషిస్తుండగా అక్కడికి ఒక అబ్బాయి వచ్చి, తాతయ్య కళ్ళు తిరిగి పడిపోయాడు అని అంజయ్యకు వినబడేలా చెప్తాడు. అంజయ్య వెంటనే పరిగెత్తుకుంటూ వృద్ధాశ్రమానికి వెళ్ళాడు. అంజయ్య వెళ్ళిపోయాక సుశర్మ గారు వారి మనసులో ఇలా అనుకుంటారు, నిజంగా అంజయ్య చెప్పింది నిజమేనా? అతనికి అంత పెద్ద కుటుంబముందా అని గ్రామస్తులను
అడిగారు సుశర్మ గారు. అప్పుడొక పెద్దాయన ఇలా చెప్తాడు, అయ్యా, అంజయ్యది పొరుగురు, అతనొక అనాథ అని ఎవరో అంటుంటే విన్నాను అని చెప్తాడు. ఆ పెద్దాయన మాటలు విన్న సుశర్మ గారికి అంజయ్య మీద పట్టలేనంత కోపం వచ్చి అసలు విషయమేమిటో తెలుసుకుని కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తికి వైద్యం చేయటానికి అంజయ్య ఇంటికి బయలుదేరారు సుశర్మ గారు. అంజయ్య దగ్గరకు చేరుకున్న సుశర్మ గారు తాతకి వైద్యం చేసి దానికి తగిన మూలికలు ఇచ్చారు. కాసేపటికి పెద్దాయన ఆరోగ్యం కాస్త కుదుట పడింది. సుశర్మ గారు అంజయ్యని ఇలా అడుగుతారు, సహాయం చెయ్యకపోతే చేయకపోయావు, కాని కుటుంబముందని అబద్ధం చెప్పడం తప్పు కదా. నువ్వు అనాథవని సభలోని ఒక పెద్దాయన చెప్పాడు అని అంజయ్యని అడిగారు సుశర్మ గారు. సుశర్మ గారు అడిగిన ప్రశ్నకు అవునంటాడు అంజయ్య, కాదంటాడు వైద్యం పొందిన వృద్ధుడు. మళ్ళీ అబద్ధం చెబుతున్నావా అని కోపంగా అడుగుతారు సుశర్మ గారు. వైద్యం పొందిన వృద్ధుడు ఇలా చెప్తాడు, ఇక్కడున్న వారితో అంజయ్యకి ఏ బంధుత్వం లేదు. మా కుటుంబ సభ్యులు మమ్మల్ని పట్టించుకోకపోతే ఈ అంజయ్య మాకు ఆశ్రయం కల్పించాడు అని చెప్తాడు. వృద్ధుని మాటలకు ఆశ్చర్యపోయిన సుశర్మ గారు ఇలా అడుగుతారు, ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తున్నావు, ఇతరులకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నావని చెప్పావెందుకు అని అడుగుతారు సుశర్మ గారు. అంజయ్య ఇలా చెప్తాడు, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు అనుకున్నప్పుడు సహాయం ఎలా అవుతుంది శర్మగారు? అయినా చేసిన మేలుని ప్రచారం చెయ్యవద్దని మీ ప్రవచనాలలో విన్నాను, అదే పాటించాను అని చెప్తాడు అంజయ్య. అంజయ్య మాటలు విన్న సుశర్మ గారు ఇలా అనుకుంటారు, నా ప్రవచనాలు మిగతా వాళ్ళంతా కేవలం వింటున్నారు, అంజయ్య మాత్రం ఆచరిస్తున్నాడు అని అంజయ్యను మనస్ఫూర్తిగా అభినందించి అక్కడి నుండి తిరుగు ప్రయాణమయ్యారు సుశర్మ గారు. అంజయ్య తన జీవితాన్ని యథావిధిగా జీవించసాగాడు. ఎవరు ఎవరికి ఎప్పుడు ఎలా సహాయపడతామో అంతు చిక్కని రహస్యం, అంతా కర్మఫలమే. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.